నేను ఫస్ట్ ఎంపీసీ సిబిఐ నుండి అనాథపురం బ్రాంచ్ బీసీ కాలేజ్ బి వానకల్ జూనియర్ కాలేజ్ నుంచి రావడం జరిగింది. టాపిక్ వచ్చేసి సస్టైనబిలిటీ, వాటర్, ఎయిర్ పొల్యూషన్, మళ్ళీ మెంటల్ హెల్త్. అర్థము: సస్టైనబిలిటీ అంటే స్థిరత్వం. స్థిరత్వం అంటే దీనికి ముఖ్య వనరులు వచ్చేసి నీరు, గాలి అన్నీ మంచిగా ఉంటేనే ఇవన్నీ సస్టైనబిలిటీ అనేది మంచిగా ఉంటుంది. అది కనుక దెబ్బతీస్తే మాత్రం మానవ మనుగడకే చాలా ముప్పు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఎలా కాపాడుకోవాలో కొన్ని కారణాలు నేను చెప్తాను. ముందుగా నీరు మనకి భూగర్భం నుంచి వస్తుంది. మన విద్యుత్ అవసరాల కోసం మనం బొగ్గును అనేది తవ్వకాలనేది భూమి అడుగున జరుగుతుంది. మళ్ళీ అదే కాకుండా ఫ్యాక్టరీలు. మనిషి ఈరోజు చాలా 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 అవసరాలకి దిగజారిపోయాడు. ఎందుకంటే డబ్బు లేనిదే ఈరోజు మనుషులు బతకడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఫ్యాక్టరీలు అనేది చాలా కన్స్ట్రక్షన్ చేశారు. వాటి వలన భూమి సారవంతంగా లేకుండా అయిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల అంత పంట నాశనం, చాలా రైతులకి ఇబ్బంది కలిగించడం జరుగుతుంది. కాబట్టి మనం వాటిని తగ్గించుకోవాలి. ఇంకోటి గాలి. వాటి వల్ల మనం ఆ పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఆ వాయువు బయట వాయువుతో కలిసి అది విషవాయువుగా తయారవడం అనేది జరుగుతుంది. మళ్ళీ అందులో నుంచి వెళ్ళే ఆ ద్రవ్యాలు, ఆమ్లాలు అనేవి పక్కనున్న చెరువులలో కలవటం ద్వారా అవన్నీ కాలుష్యం అయిపోతున్నాయి. అందులో ఉన్న చిన్న చిన్న జీవులు, చేపలు, అందులో ఉన్న మొక్కలు కూడా చాలా దెబ్బతీయడం అనేది జరుగుతుంది. అవన్నీ చనిపోతాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందులో ఉన్న ఆ చేపలు కానీ ఆ నీళ్ళు కానీ తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది మొత్తం క్షీణించిపోతుంది. కాబట్టి మనం అది జాగ్రత్త తీసుకోవాలి. ఇంకోటి మెంటల్ హెల్త్. ఇది అయిపోయింది. ఈ బొగ్గు తవ్వకాలు ఇంకా చాలా 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 అనేది జరుగుతున్నాయి. మనం వాటిని తగ్గించుకోవాలి. అది తగ్గించుకోకపోతే మనం సమాజంలో బతకడం అనేది చాలా కఠినంగా మారిపోతుంది. ఎందుకంటే సమాజంలో మనుషులతో పాటు ఇతర జీవులు, పక్షులు చాలా ఉన్నాయి. మనిషి రోజు రోజుకి గట్టితనం నుండి చాలా బలహీనంగా మారిపోవడం అనేది జరుగుతుంది. దానికి అతను తీసుకునే తిండిలో, తాగే నీళ్ళలో అంతా కాలుష్యమయ్యే కొన్ని చిన్న చిన్న ద్రవాలు కూడా కలవడం జరుగుతుంది. మనం ఇలా చేస్తే చాలా ఇబ్బంది పాలవుతాం, రోగాలు పాలవుతాం. కొన్నిసార్లు జనజీవనం లేకుండా అయిపోతుంది. నీళ్ళని ఆదాయంగా వాడుకోవాలి. లేకపోతే అవి ఇంకా ఉన్న ఖనిజం కాకుండా ఇంకా చాలా లోన ఖనిజానికి పడిపోతాయి. మనం ఈ సమాజంలో నీళ్ళు ఈ సమాజానికి ఉన్న నీళ్ళతో పాటు వచ్చే సమాజానికి ఉన్న నీళ్లు కూడా మనం వాడటం ద్వారా ఆ జలం అనేది ఇంకా అడుగు అనేది పడిపోతుంది. మనకి రాను ఇట్లా చేస్తే నీళ్లు దొరకడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి మనం నీళ్లు ఆదాయంగా వాడుకోవాలి. ఎక్కడైనా పోతున్నట్టు కానొస్తే వాటిని జాగ్రత్తగా ఆఫ్ చేయాలి. లేకపోతే మనిషి మానవుడికి చాలా ముప్పు కలుగుతుంది. మనం పంటలు అవి ఇవి పండాలంటే భూమి మంచిగా ఉండాలి. ఇవాళ రేపు వేరే ఫెర్టిలైజర్స్ వాడందే భూమి మంచిగా సారవంతంగా ఉండట్లేదు. అందులో ఉండే ఫెర్టిలైజర్లు మన పంటకు కావాల్సినవన్నీ అవి మొత్తం చనిపోవడం అనేది జరుగుతుంది. పంటకి ఇవాళ రేపు ఆ మందులు వాడకపోవడం వలన పంట చాలా రోగాల పాలు కావడం అనేది జరుగుతుంది. దానికి వచ్చే నీళ్లు కూడా చాలా పాడవుతాయి. కాబట్టి పంట అనేది పండదు. దానికి ఇవాళ ఫెర్టిలైజర్ వాడుతున్నాం. మనం దాన్ని తగ్గించుకోవాలి. అది తగ్గియాలంటే ఫ్యాక్టరీలు తగ్గియాలి. అది తగ్గించుకొని మనం సారవంతంగా మన జంతువుల వాటి ఒక కల్పనలోని పంటను పండిస్తే మనిషి, సమాజం అన్నీ ఆరోగ్యకరంగా మనం బాగుంటాం. సమాజం కూడా బాగుంటుంది. సమాజంలో ఉండే అన్ని ప్రకృతి వనరులన్నీ మంచిగా ఉంటాయి. అందువల్ల మనం ఇవన్నీ తగ్గించుకుంటే మనం ఈ నీళ్లు కానీ స్థిరత్వం కానీ భూమిలో మళ్ళీ ఇది మట్టి అంటే మన భూమి
చెడిపోవడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ.